కథ పేరు ఆలుగడ్డ తోలుగడ్డ 3 దశల్లో ప్రేమ ప్రయాణం. పాత్రలు: రాముడు, రామ్. కథానాయకుడు అమాయకత్వం, కొంటితనం మూర్తీభవించినవాడు. సీత కథానాయిక, కొంచెం పెంకితనం, చాలా ప్రేమ కలిగినది. భాగం 1: చిన్ననాటి అల్లరి ప్రేమ, చిన్ననాటి దశ, హాస్యం. రాము, సీత పక్కింటి పిల్లలు. రాము అంటే సీతకు చిన్నప్పటినుంచి పడదు కాని రాముడు మాత్రం సీత వెంటపడటం మానడు. రాముడికి సీత అంటే పీకల్లోతు ముద్దప్రేమ. ఒకరోజు ఇద్దరూ తమ ఇంటి తోటలో ఆడుకుంటున్నారు. రాముడికి 5వ తరగతిలో ఉన్నప్పుడు ప్రేమలేఖ రాయాలని స్కూల్లో టీచర్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది. రాముడు సీత దగ్గరికి వెళ్ళి పలకమీద రాత్రీపగలు కష్టపడి రాసిన ప్రేమలేఖను దాచి ముద్దుగా, సీతా, నీకో విషయం చెప్పాలి. సీత ముఖం చిట్లించి, ఏంటో యాలుగడ్డా? రాముడిని ఆట పట్టించే పేరు. నీ ముఖం చూస్తేనే నాకు చిరాకు. రాముడు అమాయకంగా, అల్లం పేస్ట్ కాదు సీతా, ఇదిగో ఈ లెటర్, దీన్ని ప్రేమలేఖ అంటారు. నేను నీకిచ్చే పెద్ద బహుమతి. సీత లేఖ తీసుకొని చదివింది. అందులో ఇలా ఉంది: సీతమ్మా, నువ్వంటే నాకు లవ్వు. నువ్వు నా తోలుగడ్డా. అల్లం పేస్టంటే తెలియక తోలుగడ్డ అని రాశాడు. రేపు నీకు నా పెన్సిలిస్తా. నీ రాము. సీత కోపంగా, తోలుగడ్డనా? నన్ను తోలుగడ్డ అంటావా? నా పేరు సీత. నువ్వేంటి నాకు పెన్సిలిచ్చేది? నేను నీకు రబ్బర్ కూడా ఇవ్వను. కోపంగా ఆ లేఖను చింపి రాముడిని పట్టుకుని ఒక్క తోపు తోసింది. రాముడు మోకాలు రాసుకుపోయి ఏడుపు ముఖం పెట్టి, అయినా నా ప్రేమకి ఇదేనా ఫలితం? పెన్సిల్ కూడా వద్దు, కనీసం చాక్లెటన్నా ఇస్తావా? సీత నవ్వున ఆపుకోలేక, పోరా పిచ్చోడా. చివరికి దైతలచి జేబులో దాచుకున్న పుల్లా ఐస్లో సగమిచ్చింది. చిన్ననాటి ప్రేమ ముగింపు. కొట్లాటలతో, చాక్లెట్ల బేలాలతో ఒకరిపై ఒకరికి తెలియకుండా పెరిగిన బలమైన బంధం అది. భాగం 2: పెళ్లి తర్వాత కొత్త ప్రేమ, వివాహదశ, భావోద్వేగం, హాస్యం. పెద్దయాక ఇద్దరికీ పెళ్లి జరిగింది. రాముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీత గృహిణి. ఒకరిపై ఒకరికి చాలా ప్రేమ, కాని అల్లరి కాస్త అర్థంకాని కోపాలుగా మారింది. పెళ్లైన 3 ఏళ్ల తర్వాత ఒక రాత్రి, ఆ రోజు రాముడు ఆఫీస్ పనిలో పడి సీత పుట్టినరోజు మర్చిపోయాడు. సీత మౌనంగా కన్నీళ్లాపుకుంటూ, ఈరోజు ఏం జరిగింది రామ్? రాముడు ల్యాప్టాప్ చూస్తూ, ఏంలేదు సీతా, ఆఫీస్లో ప్రాజెక్ట్ డెడ్లైన్, నువ్వు పడుకో. సీత గట్టిగా అరిచింది, ఈ డెడ్లైన్స్ ఎప్పుడూ ఉంటాయి, ఈరోజు ఏంటో కూడా గుర్తులేనంత బిజీనా? కన్నీళ్లు పెట్టుకుంది. రాముడు ల్యాప్టాప్ పక్కన పెట్టి కంగారుగా, ఏమైంది సీత? అప్పుడే కోపం వచ్చేసిందా? ఇప్పుడే కదా చికెన్ తెచ్చాను, నువ్వే వండాలి. సీత గట్టిగా ఏడ్చి, నాకు చికెన్ వద్దు, మటన్ వద్దు. ఈరోజు నా పుట్టినరోజు రామ్, నీకు మర్చిపోయావా? చిన్నప్పుడు కనీసం చిరిగిన ప్రేమలేఖ అన్నా ఇచ్చేవాడివి. రాముడు గుండె చిక్కబట్టి ఒక్కసారిగా లేచి, అయ్యో మై డార్లింగ్ తోలుగడ్డా, మర్చిపోయాను, క్షమించు. సీత కోపం మరింత పెరిగి, ఇంకా తోలుగడ్డంటావా నన్ను? రాముడు వెంటనే తన తప్పు తెలుసుకుని సీత పక్కన కూర్చుని కన్నీళ్లు తుడిచి, సీతా, సారీ, నిజంగా ఒత్తిడిలో మర్చిపోయాను. చూడు, ఈరోజు నువ్వు నన్ను కొట్టలేదు, తిట్టలేదు, మౌనంగా ఏడ్చావు. నీ కోపం కంటే నీ బాధ నన్ను ఎక్కువ బాధపెడుతోంది. క్షమించలేవా? సీత రాముడు భుజంపై తలవాల్చి భావోద్వేగంతో, నీకు తెలీదురామ్, నీకోసం ఎదురుచూసి చివరికి నీకు గుర్తులేదని తెలిస్తే ఎంత బాధ ఉంటుందో. చిన్నప్పుడు నీ కొంటితనం ప్రేమ, ఇప్పుడైతే నీ బాధ్యతతో కూడిన ప్రేమ కావాలి. రాముడు చేతిని పట్టుకుని ప్రేమగా, చిన్నప్పుడు నేను నీకు తోలుగడ్డ అని లెటరిచ్చాను. ఇప్పుడు నా జీవితం మొత్తాన్నీ నీకిస్తున్నాను. హ్యాపీ బర్త్డే మై క్వీన్. వివాహదశ ప్రేమ ముగింపు. అపార్థాలు, అలకలు, చిన్న చిన్న గొడవలు ఉన్నా చివరకు ఒకరి కష్టం మరొకరు అర్థం చేసుకుని ఆ బంధాన్ని మరింత బలంగా మార్చుకున్న ప్రేమ. భాగం 3: వృద్ధాప్యంలో తియ్యటి ప్రేమ, వృద్ధాప్య దశ, హాస్యం, భావోద్వేగం. 60 ఏళ్లు దాటాయి. రాముడు, సీత ఇద్దరూ తెల్లజుట్టుతో, మెల్లని నడకతో వృద్ధాప్యంలోకి వచ్చారు. పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. ఇంట్లో ఇద్దరే. ఒక సాయంత్రం రాముడికి కళ్ళు సరిగ్గా కనబడక చదవడం కష్టంగవుతోంది.
సీత కళ్ళజోడు తీసి రాముడి కళ్ళకి పెడుతూ, ఏంటోయ్ ఆలిగడ్డ, నీకు కళ్ళద్దాలు కూడా సరిగ్గా పెట్టుకోలేకపోతున్నావు. వృద్ధాప్యంలో కూడా అదే అల్లరి, అదో రకమైన అమాయకత్వం. రాముడు నవ్వుతూ కొంటెగా సీత చేతిని పట్టుకుని, ఏం చేస్తాం తోలుగడ్డా, నీ అందం ఇంకా నా కళ్ళకి పదును లేకుండా చేస్తోంది. సీత కోపంగా నటించి, ఓరి పిచ్చోడా, ఇంకా వయసులో ఉన్నామననుకుంటున్నావా? డాక్టర్ టాబ్లెట్స్ వేసుకోమన్నాడు, వేసుకున్నావా? రాముడు అలవాటు ప్రకారం మర్చిపోయి, అయ్యయ్యో మర్చిపోయాను, నాకు మళ్ళీ ఐస్ క్రీం ఇస్తే అప్పుడే వేసుకుంటా. సీత తల కొట్టుకుని, చిన్నప్పుడు చాక్లెట్ అడిగేవాడివి, ఇప్పుడు ఐస్ క్రీం, మారలేదు నువ్వు. చివరికి టాబ్లెట్లు ఇచ్చి ప్రేమగా కొసరి ఐస్ క్రీం ఇచ్చింది. రాముడు ఐస్ క్రీం తింటూ ఆనందంగా, సీతా, చిన్నప్పుడు నేను నీకు ఒక లెటర్ ఇచ్చాను, గుర్తుంది కదా? సీత చిరునవ్వుతో, గుర్తుంది. నన్ను తోలుగడ్డాను రాశావు. ఎంత కోపం వచ్చిందో. రాముడు గతం గుర్తుచేసుకుని భావోద్వేగంతో, నిజం సీత, చిన్నప్పుడు అది నాకు ఆట, పెళ్లి తర్వాత నా బాధ్యత. ఇప్పుడు వృద్ధాప్యంలో నువ్వే నా జ్ఞాపకం, నువ్వే నా ఆశ. ఈ వయసులో కళ్ళు మసకబారినా, జ్ఞాపకాలు మాయమైనా, నన్ను ప్రేమగా తిట్టి కొసరి ఐస్క్రీమిచ్చే నీ ప్రేమ మాత్రం ఎప్పుడూ పదిలంగా ఉంటుంది. సీత రాముడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని కళ్లల్లో నీళ్లు తిరుగుతూ, రామ్, నీకు తెలుసా, చిన్నప్పుడు నువ్వు ఇచ్చిన ఆ చిరిగిన వేఖనే నేనిప్పటికీ దాచుకున్నాను. నువ్వు నన్ను తోలుగడ్డాని తిట్టినా, పిలిచినా నా జీవితంలో నువ్వు నా రాముడివి, దైవం. నీకు ఎన్ని మతిమరుపులొచ్చినా నేను మాత్రం నీకు అల్లం పేస్ట్లాగా, పసుపు కొమ్ములాగా చివరి శ్వాస వరకు తోడుంటాను. కథ ముగింపు. రాముడు సీత ఒకలిపై ఒకరు వాలిపోయి కూర్చున్నారు. వారి ప్రేమ అల్లరితో మొదలై బాధ్యతగా మారి చివరికి ఒకరికొకరు ఆధారమయ్యే స్థాయికి ఎదిగింది. అది కేవలం ప్రేమ కాదు, జీవితం పంచుకున్న ఒక పవిత్ర బంధం. ప్రేమకి వయసులేదు, మలుపులు లేవు. అది చిన్ననాటి చాక్లెట్లాగా, పెళ్లి తర్వాత పంచుకున్న బాధలాగా, వృద్ధాప్యంలో ఒకరికొకరు ఇచ్చిన టాబ్లెట్లాగా ఎప్పుడూ తీయగానే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.